అస్సలాము అలైకుం, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే వంకాయ పులుసు చేస్తున్నానండి. ఎలాగో చూసేయండి. పావు కిలో వంకాయలు తీసుకున్నాను, పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, ఉప్పు నీళ్ళలో వేసేసుకుంటున్నాను. పుచ్చు వేయాలండి బాగా. పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఉల్లిపాయ కోసుకుంటున్నానండి. మా పిల్లలు అయితే అసలు తినలేదు వంకాయ పులుసు చేస్తే. తినలేదు అన్నాము. మా అమ్మాయి కొద్దిగా తినింది, వంకాయతో తినలేదు. ఎండాకాలంకి అసలు పిల్లలు అన్నాలు తినట్లేదండి. వాళ్ళైతే నేను మా అబ్బాయి అన్నం తినట్లేదని అసలు స్కూల్కి రాగానే ఇంకా అన్నం పెడతానంటే వద్దంటున్నాడు. ఇంకా ఇవాళ కూడా తినడేమో అని నాకు డౌట్ వచ్చి ఇంకా రాగులు కొనుక్కొని ఇంకా మర అదేనండి పిండి చేయించుకొని తీసుకొచ్చుకున్నాను. అది జల్లెడ పట్టి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. అబ్బాయి ఇంకా అన్నం తినకపోతే జావ అయినా తాగిపించాలి అనుకున్నాను. ఇంకా ఇవాళ కూడా తోటకూర ఫ్రై చేసుకున్నాను. అన్నం తినమంటే తినానన్నాడు. ఇంకా మా ఇల్లు వల్ల వాళ్ళు బిర్యానీ చేస్తే వచ్చారు. అది మా అబ్బాయి చూడంగానే ఇంకా అన్నం పెట్టని తిన్నాడు. కొద్దిగా అన్నం తిన్నాడు. ఇంకా తినిన తర్వాత ఒక గంట అయిన తర్వాత ఇంకా రాగి జావ తాగిపించేసాను. అబ్బాయికి కొద్దిగా తాగాడు. ఇంకేం చేస్తా, ఇంకా అన్నం తినకగానే జావ అయినా పెట్టాలి అని. చాలా బలం కదండి రాగుల చాలా మంచిది కూడా. చూసారు కదా, పచ్చిమిరపకాయ, ఒక ఉల్లిపాయ, పసుపు వేసుకొని మొక్కలు తీసుకోవాలి. మగ్గిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను.
నేను ఒక్కదానే కదండి, పొద్దున సాయంత్రం వేసుకొని తినేసాను. అసలు మా ఇద్దరు పిల్లలు తినలేదు, ఇంకా వద్దని. కొన్ని రోజు నుంచి నాకైతే ఉపవాసాలు ఉన్న ఉన్నప్పటి నుంచి అసలు దగ్గు ఎక్కువైపోయిందండి. అసలు ఇప్పుడు కూడా కొద్దిగా పుడుతూనే ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళి చేయించుకున్నాను. ఇంకా బ్లడ్ టెస్టులు అవి చేసి ఏం లేదు, బాగానే ఉందని చెప్పింది. నొప్పికి దగ్గుకి టాబ్లెట్ ఇచ్చింది. అది వేసుకుంటున్నా. నొప్పి పిల్లలు వేసుకున్నా కూడా అసలు ఇక్కడ గుండె దగ్గర అసలు నొప్పి అనేది తగ్గట్లేదు, ఎక్కువగానే ఉంటుంది. అసలు తగ్గట్లేదు. అదే నొప్పి మందులు వేసుకున్నా తగ్గట్లేదు. అసలు ఏమైందో, నరం పట్టేసిందో అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు మా ఆయన అయితే ఇంకా ఎక్సర్సైజ్ లాగా చెయ్యి, కొద్దిగా వేడి నీళ్ళు తాగు, తగ్గిద్దిలే అని అంటున్నారు. ఏం తగ్గట్లేదండి, ఎంత చేసినా కూడా. అసలు నాకైతే ఏడుపు వచ్చేస్తుంది, ఏంటి ఇలా పట్టేసిందని. చూయించుకుంటాను. అసలు ఎక్స్రే తీసుకుంటే తెలిసిద్దేమో. అసలు ఎన్ని రోజులని అలా ఓపిక పట్టాలి నొప్పితో, అర్థం కావట్లేదండి. నాకైతే ఏడుపు వచ్చేస్తుంది. మనిషి బాగానే ఉంటేనే కదండి పిల్లల్ని చూసుకోగలిగేది. బాగోలేకపోతే ఇంట్లో పని, పిల్లల్ని చూసుకోవడం ఎలా అయితే. మనం మంచిగా ఉంటేనే కదా తిని బాగుంది, మంచిగా ఉంటే కదా పిల్లల్ని ఇంటిని చూసుకోగలిగేది. తగ్గట్లేదు, చూసి వెళ్తానండి. నేను కూడా మా ఊళ్ళో లేరు కదా, అంటే పిల్లలకి ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఇంకా స్కూల్స్ ఉంటున్నాయి పిల్లోడికి. చూశారు కదా, ఉప్పు కారం వేసుకుంటున్నాను. మేము చింతపండు రసం పిండేసి ఇంకా పెట్టేసుకుంటారండి. మా తోటకూర కూడా ఫ్రై చేస్తాను. ఇంకా బిర్యానీ వస్తే ఇంకా పిల్లలు అవే తిన్నారు. సాయంత్రం పూట కూడా ఇంకొద్దిగా మిగిలితే అన్నం ఇంకా వాళ్ళకే పెట్టేశాను. చాలా ఇష్టంతో తింటారు కదా, ఇంకా వాళ్ళే పిల్లలకి పెట్టేశాను. ఇంకా నేను పొద్దున్న వండుకున్న అన్నం, తోటకూర ఫ్రై చేసుకున్నాను కదా, అది ఉంటే తినేసాను. మా అమ్మాయి చూడండి ఎలా మా అమ్మాయి చెంచాతో కలుపుతుంది. పిల్లలు అసలు ఇంట్లో అసలు స్కూల్ కూడా వెళ్ళట్లేదు, మా అమ్మ వెళ్ళమంటే వినట్లేదు. అది ఇది ఏదో ఒకటి చేస్తూనే ఉండిద్ది. మామూలుగా విసుగు రాదు నాకైతే. చూసారు కదా, చింతపండు పులుసు కూడా వేసేసాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమీ అవసరం లేదండి, మసాలాలు మొత్తం ఏమి వేయకపోయినా ఇలా చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉండిద్దండి. రెసిపీని మీరు ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా ఎలా ఉడుకుతుందో. చాలా చిక్కబడిన తర్వాత ఇంకా ఆఫ్ చేసేసుకుంటాము. ఇంకా నీళ్ళు ఉన్నాయి, చూసారు కదా. అసలు ఏం తక్కువ ఉందండి, అసలు మొత్తం పక్కకి. చూసారు కదా, చిక్కబడింది. ఇంకా ఆఫ్ చేసేసుకుంటాము, అంతేనండి. చాలా ఈజీగా అయిపోయింది, చూసారు కదా.